Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about the differences between metallic conduction and electrolytic conduction. Diploma first year chemistry lo 2026 lo board exam lo అడిగినటువంటి క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్లో ఏబీలుగా అడుగుతున్నప్పుడు దీన్ని ఏగానో బీగానో అడుగుతాడు. ఈ ఇయర్ అయితే బీగా అడిగాడు, చూద్దాం అది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ డిఫరెన్సెస్ అన్నాడు. క్వశ్చన్ ఇంకో వేలో కూడా అడగచ్చు, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని. కండక్టర్స్ అని అడిగినా కండక్షన్ అని అడిగినా రెండు ఒకటే. కండక్షన్ ఇస్ ద ప్రాసెస్, కండక్టర్ ఇస్ ద ఆబ్జెక్ట్, అంతే. ఓకే, సరే చూద్దాం. మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. మెటాలిక్ కండక్షన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. మెటాలిక్ కండక్షన్ అంటే మన ఇంట్లో స్విచ్ బోర్డులో స్విచ్ ఆన్ చేస్తూనే ఆ బోర్డు దగ్గర నుంచి మన బల్బు వరకు ఒక వైర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది, బల్బు గ్లో అవుతుంది. అలాగే ఫ్యాన్ రొటేట్ అవుతుంది, త్రూ వైర్ కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీని ఎవరు క్యారీ చేస్తున్నారు, ఎవరి ద్వారా పాస్ అవుతుంది? కండక్షన్ త్రూ మెటల్. ఆ వైర్లో పైన రబ్బర్ ఉంటుంది, లోపల కాపర్ మెటల్ ఉంటుంది. సో ఆ కాపర్ వైర్ ద్వారా కరెంటు పాస్ అవుతుంది, అర్థమవుతుందా? సో అలాగే టౌన్లో మనం హౌస్ అవుట్ సైడ్ కానీ మెయిన్ పోల్స్ పైన కరెంట్ వైర్ ఎలా వెళ్తుంది? వైట్గా ఉంటుంది, ఒకటి అల్యూమినియం వైర్. సో ఇలా మెటల్స్ ద్వారా కరెంటు పాస్ అవుతే అలాంటి కండక్టర్స్ని మెటాలిక్ కండక్టర్స్ అంటారు. ఈ ఫినామినాన్ని మెటాలిక్ కండక్షన్ అంటారు. ఓకేనా? మరి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటే ఏంటి? ఒక వెజల్ తీసుకుందాం, వాటర్ తీసుకుందాం. ప్యూర్ వాటర్ అయితే 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వదు, ప్యూర్ వాటర్. బట్ కొంచెం NaCl వేయి, సాల్ట్, ఎలక్ట్రోలైట్ అంటాం వాటిని. ఒక యాసిడ్ కానీ బేస్ కానీ సాల్ట్ కానీ వీటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. వాటిని వాటర్లో వేస్తున్న అవి డిసోసియేట్ అయాన్స్ ఇస్తాయి. ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది దాంట్లో. ఎలా అంటే అయాన్స్ క్యారీస్ కరెంట్. ఈ అయాన్లు కరెంట్ క్యారీ చేస్తాయి. ఓకేనా? ఇది మనకు అర్థమైతే చాలు. గుడ్. నౌ కమ్ టు డిఫరెన్సెస్. మెటాలిక్ కండక్షన్ ఆర్ మెటాలిక్ కండక్టర్ అని ఎలా అడిగినా ఇదే రాస్తాం. సో హియర్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ అంటే దిస్ ఈజ్ డ్యూ టు, అంటే మెటాలిక్ కండక్షన్ ఈజ్ డ్యూ టు యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మెటాలిక్ కండక్షన్, మెటల్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎలా ఉంటుందంటే అందులో ఎలక్ట్రాన్లు కరెంట్ క్యారీ చేస్తాయి, అంటే ఎలక్ట్రాన్లు మూవ్ అవడం వల్ల కరెంటు పాస్ అవుతుంది అంటాం. But as in the case of electrolytic conduction, the conductivity is due to movement of ions. ఇక్కడ NaCl వాటర్లో వేసావు, ఒక వెజల్లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టావు, సే పాజిటివ్ యానోడ్, నెగిటివ్ క్యాథోడ్. ఇప్పుడు కరెంట్ పాస్ చేసావనుకో, వీటికి బ్యాటరీ కనెక్ట్ చేసి ఇట్లా పాస్ చేసావనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఎప్పుడైతే వాటర్లో అంటే ఆక్వా సొల్యూషన్లో ఈ సాల్ట్ వేస్తావో అయాన్స్ విడిపోయి ఉంటాయి, డిసోసియేట్ అయిపోయి అయాన్స్ ఇస్తాయి ఎలక్ట్రోలైట్స్. ఇవి పాస్ చేస్తేనే కరెంట్ కనెక్షన్ ఇస్తూనే ఈ అయాన్స్ ఏం చేస్తాయంటే ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపుకు మూవ్ అవుతాయి. ఓకేనా? అంటే ఇక్కడ మూవ్మెంట్ ఎవరు? ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ మూవ్మెంట్, అయాన్స్ మూవ్మెంట్ వలన ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకే ఇక్కడ కండక్టివిటీ ఇస్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ అంట. ఓకే, గుడ్. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ ఎండ్ టు పాజిటివ్ ఎండ్ అండ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మెటాలిక్ కండక్టర్లో మెటాలిక్ వైర్ కండక్షన్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి వస్తాయి. ఎందుకు? ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ క్యారీస్ నెగిటివ్, అవి నెగిటివ్ రిపెల్ కదా, అట్రాక్ట్ విత్ పాజిటివ్ కదా, కాబట్టి నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి మూవ్ అవుతాయి. బట్ అట్ ద సేమ్ టైం కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అది మెటాలిక్ కండక్షన్లో. బట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్, అయాన్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ అయాను నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి, నెగిటివ్ అయాన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవుతుంది. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ కెనాట్ టేక్స్ ప్లేస్. మెటాలిక్ కండక్షన్లో వైర్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి ఏదైనా కొంత మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్, జస్ట్ ఎలక్ట్రాన్స్ కరెంట్ క్యారీ చేస్తాయి అంతే, మ్యాటర్ అనేది ట్రాన్స్ఫరే అవ్వదు. ఓకేనా? సరే. బట్ కమ్ టు ఎలక్ట్రోలైటిక్ కండక్షన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్. మ్యాటర్ అంటే ఎవరు? ఈ అయాన్సే ఆపోజిట్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతున్నాయి కదా. సో అక్కడికి వెళ్ళి ఆక్సిడేషను రిడక్షను జరిగిపోయి డిపాజిట్ అవ్వడము, లేదా గ్యాసెస్గా రిలీజ్ అవ్వడము. ఇప్పుడు క్లోరిన్ ఉంది, ఓకేనా, నెగిటివ్ కదా, యానోడ్ దగ్గరికి వస్తుంది, ఆక్సిడైజ్ అవుతుంది, Cl2 గ్యాస్గా రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. అంటే మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టేగా. సోడియం ఉంది, పాజిటివ్ అయాను,
నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వస్తుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రెడ్యూస్ అయ్యి సోడియం డిపాజిట్ అవుతుంది. మ్యాటర్ ట్రాన్స్ఫర్ అయినట్టేగా. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ ఫోర్త్ డిఫరెన్స్ వస్తే మెటాలిక్ కండక్షన్లో నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. మనం కాపర్ వైర్ ఉంది, 1 month అయింది, 1 year అయింది, 10 years అయింది, వైర్ అలాగే ఉంటుంది, కానీ మనకు అదేమన్నా చేంజ్ అయిపోతుందా లోపల ఉన్న మెటాల్ కాపర్ అనేది? అవ్వదు కదా. అంటే ఎలాంటి కెమికల్ రియాక్షన్ జరగవు. సో నో కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. మరి ఇక్కడ ఇప్పుడే చెప్పాం, క్లోరిన్ గ్యాస్కి వెళ్ళిపోతుంది, ఆక్సిడైజ్ అయిపోయి సోడియం రెడ్యూస్ అయిపోయి డిపాజిట్ అవుతుంది సోడియం అయాన్ అని చెప్తున్నాం. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ అట్ ఎలక్ట్రోడ్స్. ఎక్కడ? ఆక్సిడేషన్ అట్ యానోడ్, రిడక్షన్ అట్ క్యాథోడ్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ మెటాలిక్ కండక్టర్లో కండక్టెన్స్ డిక్రీజ్ బై ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగిందనుకో కండక్టివిటీ తగ్గిపోతుంది. బట్ నౌ కమ్ టు హియర్, కండక్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే కండక్టెన్స్ బాగా పెరుగుతుంది. ఓకేనా? డిసోసియేషన్ బాగా జరుగుతుంది, అయాన్స్ మూవ్మెంట్ బాగుంటుంది, కైనెటిక్ ఎనర్జీ పెరిగి కరెంట్ ఫ్లో బాగా జరుగుతుంది. నెక్స్ట్ చివరిగా ద ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ ఈజ్ మోర్. మెటల్ ద్వారా కండక్టివిటీ చాలా బాగా ఉంటుంది, ఎక్స్టెంట్ ఆఫ్ కండక్షన్ మోర్ అని చెప్తాడు. ఎగ్జాంపుల్ ఎవరున్నారు? కాపరు మనం చెప్పుకున్నదే, అల్యూమినియం టౌన్ అవుట్ సైడ్ పెద్ద పోల్స్ ద్వారా కరెంట్ వెళ్ళేది, ఐరన్, గ్రాఫైట్ పెన్సిల్లో ఉంటుంది కదా, అది మంచి కండక్టర్స్. బట్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్కి వస్తే కండక్షన్ ఈజ్ కంపేరిటివ్లీ లో. కండక్షన్ ఉంటుంది బాగా, బట్ దానితో కంపేర్ చేస్తే, మెటాలిక్ కండక్షన్తో కంపేర్ చేస్తే, ఒక మెటాలిక్ కండక్టర్తో కంపేర్ చేస్తే ఇక్కడ కండక్టివిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఎవరంటే సోడియం క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్, సాల్ట్స్, యాసిడ్స్, బేసిక్ సొల్యూషన్స్, ఇవి ఎలక్ట్రోలైటిక్ కండక్షన్కి ఎగ్జాంపుల్. వీటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.